August 1981. Started in Visakhapatnam 5 p.m. Gannavaram airport was filled with 200 members of WDT. ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే నిండానే జనం ఉన్నారు. ఇక్కడ మాస్టర్ గారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరం ఉన్నాం. అసలు ఫుల్గా ఎయిర్పోర్ట్ ఖాళీ లేకుండాను వేదం చదువుతూ ఉండడం, మాస్టర్ గారికి మన వెన్ను వేయడం, ఇదంతా కూడా జరుగుతూ ఉండే ఈ ఎయిర్పోర్ట్లోను. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఫ్లైట్ ఇక్కడి నుంచి గన్నవరం నుంచి గన్నవరం అంటే విజయవాడ ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాదు, అక్కడి నుంచి బాంబే, ఇలా అంచెలంచెలుగా ప్రయాణాలు కదా. అప్పుడు డైరెక్ట్గా ఇట్లా వెళ్ళేటువంటిది తక్కువ. అందుకని విశాఖపట్నంలో ఆ రోజు 31 ఆగస్టున సాయంత్రం 5 గంటలకి అటు బయలుదేరారు. అప్పుడు గన్నవరంలో దిగింది ఫ్లైటు. అక్కడ గోపాలాచార్య గారు, ఎస్కేపి గోపాలాచార్య గారు, ఆయన పిల్లలు, ఆయన తండ్రి గారు అంటే మాస్టర్ గారు మరణమ గారు, తర్వాత ఎన్బికేవి ప్రసాద్ గారు ఉండేవారు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ, నాగేశ్వరరావు గారు వాళ్ళ కుటుంబాలు, సీతారామయ్య గారు వాళ్ళ కుటుంబాలు, ఇలాగా వాళ్ళందరూ కూడా. అలాగే గన్నవరం నుంచి రామానుజం గారు, ఆయన అక్కడే ఉంటారు కదా, ఆయన, వీళ్ళందరూ కూడా వాళ్ళు పళ్ళు, దండలు, కాఫీ, పాలు, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎవరితో వచ్చినా వాళ్ళు తీసుకొచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఐ టాక్డ్ టు ఆల్, కన్వేడ్ బ్లెస్సింగ్స్ అండ్ రిటర్న్ టు ది ప్లేన్. ఐ ఆఫర్డ్ ది బండిల్ ఆఫ్ బిస్కెట్స్ టు ది ఎయిర్ హోస్టెస్. అంటే ఇది కొంతవరకు మాస్టర్ గారు చెప్పింది ఈయన రాశారు. మాస్టర్ గారు తను చెప్పినటువంటిది కొంత మాస్టర్ గారు ఇచ్చినటువంటిది ఉంది, కొంత తర్వాత ఆయన చేసినది కూడా ఉంది. అందుకని ఇది మాస్టర్ గారు చెప్తుండే. ఇది ఐ టాక్డ్ టు ఆల్, కన్వేడ్ బ్లెస్సింగ్స్ అండ్ రిటర్న్ టు ది ప్లేన్. ఆ ఫ్లైట్ మళ్ళీ ఎక్కారు గన్నవరంలో. ఎక్కిన తర్వాత అన్ని ఎయిర్ హోస్టెస్ పిలిచి ఆవిడకి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈ బిస్కెట్లు వీళ్ళు ఇచ్చినవన్నీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి ప్రసాదంగానే. షీ ఆస్క్డ్, వాట్ షుడ్ ఐ అనౌన్స్? షల్ ఐ అనౌన్స్ ది నేమ్ అండ్ అసోసియేషన్? వీ సెడ్ నో. షీ డిస్ట్రిబ్యూటెడ్ ది బిస్కెట్స్ సైలెంట్లీ. నువ్వు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయగానే మాకు పేరేం చెప్పక్కర్లేదని చెప్పారనమాట. వీ రీచ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అట్ 6:20 p.m. సోమేశ్వరరావు, హిస్ సన్ జగన్మోహన్ రావు, సచ్చిదానందమూర్తి ఆఫ్ మెడ్రాస్, లలిత డాటర్ ఆఫ్ పి. సుబ్రహ్మణ్యం ఆఫ్ విశాఖపట్నం విత్ హర్ చిల్డ్రన్, శాస్త్రి అండ్ హిస్ ఫ్యామిలీ రిసీవ్డ్ మీ విత్ గార్లాండ్స్ అండ్ ఫ్రూట్స్. ఐ డిస్ట్రిబ్యూటెడ్ ది గార్లాండ్స్ అండ్ ఫ్రూట్స్. అనంతకృష్ణ అండ్ హిజ్ మదర్ ఇన్ లా కేమ్. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, వెళ్ళాను అనమాట. ఇప్పుడు ఐ వాజ్ రిపోర్టెడ్ దట్ Anantakrishna's son was not doing well. So, went to their house, spent an hour there, Maavagarinte దగ్గర. See the child and advised Anantakrishna not to follow us to Bombay, but to take care of the child and move to Visakhapatnam. The child played well. అంటే అనంత్ సంటి పిల్లవాడు. ఇప్పుడు వాడు 80లో పుట్టాడు, ఇది 81లో, అంటే వాడు 1 సంవత్సరం పిల్లవాడు. అప్పుడు ఇది అప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ సోమేశ్వరరావు గారు అంటే పార్వతీ కుమార్ గారు వాళ్ళ మామగారు, ఆయన కుమారుడు, తర్వాత జగన్మోహన్ రావు గారు, సచ్చిదానందమూర్తి గారు ఉండేవారు మెడ్రాస్. ఆయన అది విశాఖపట్నం పసుమర్తి సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి లలిత గారు, ఆవిడ కూడా హైదరాబాద్లో ఉంటారు. ఆవిడ, వీళ్ళందరూ వచ్చారు. అందరూ వచ్చి మా దండలు వేశారు, పళ్ళు ఇచ్చారు. అప్పుడు మళ్ళీ మాస్టర్ గారు అవన్నీ అందరికీ ఎయిర్పోర్ట్లో పంచిపెట్టారు. తర్వాత అనంతకృష్ణ అంటే నేను, మా అత్తగారు, మేము ఎయిర్పోర్ట్ మన
వచ్చాము అక్కడికి. హైదరాబాద్ కలిసాం మాస్టర్ గారిని. అంటే నేను హైదరాబాద్ దాకా వచ్చా, మా అత్తగారు వాళ్ళు వచ్చారు అక్కడికి. ఇట్ వాజ్ రిపోర్టెడ్ దట్ అనంతకృష్ణ అంటే మా పిల్లవాడు, మా అనంత్ అంటే అప్పుడు డాక్టర్ అనంతాచార్య ఉన్నాడే, చంటి పిల్లవాడు, సంవత్సరం పిల్లవాడు, వాడికి ఒంట్లో బాగోలేదు అనమాట. అప్పుడు మా అత్తగారు అంటే మా భార్య కూడా హైదరాబాద్లో ఉంది. మా అత్తగారు అప్పుడు మాస్టర్ గారు మా అత్తగారింటికి వచ్చారు, మామగారింటికి వచ్చి మా అబ్బాయిని, మా పిల్లవాడిని చూశారంటే తన మనవాడిని చూసి మందులు వేయి చెప్పి అప్పుడు నాకు చెప్పారు, నువ్వు బాంబే దాకా రాక ఆగిపోయి ఇక్కడ తిరిగి వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పారనమాట. అంటే విశాఖపట్నం నుంచి ఆయన బయలుదేరేప్పుడు పక్కన మీరు కూడా బయలుదేరారు. మామూలుగా అయితే ప్లాన్ ప్రకారం బాంబే దాకా మీరు కంపెనీ కావాలి, కానీ అక్కడ పిల్లవాడికి బాగుండకపోతే తర్వాత ఇంకో ట్రిప్లో వెళ్ళాను బాంబే దాకా. ఎంత కార్లో వెళ్ళామని చెప్పారు. అప్పుడు వెళ్ళాం 76లో, అంత ముందు ఈ ట్రిప్ ముందు. దెన్ వై ప్రొసీడెడ్ టు సోమేశ్వరరావుస్ హౌస్. అప్పుడు సోమేశ్వరరావు ఇంటికి బయలుదేరారు. ముకుందరావు, హిజ్ వైఫ్ అండ్ సమ్ పీపుల్ వెయిటెడ్. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. వీ టాక్ టు దెమ్, ఫినిష్డ్ బాత్ అండ్ మీల్స్. ఇట్ వాజ్ 10 PM. I went with Jaganmohan Rao to see his mother who had a fall and fracture recently. జగన్మోహన్ రావు ఇంటికి వెళ్ళారు, బట్ వాళ్ళ అమ్మగారు పడిపోయి ఫ్రాక్చర్ అయింది. షీ వాజ్ బెటర్. వీ సా హిస్ ఫ్యామిలీ అండ్ మురళీస్ ఫ్యామిలీ దేర్. వీ రిటర్న్ టు సోమేశ్వరరావుస్ హౌస్ అండ్ స్లెప్ట్ at 12:30. అంటే ఇక్కడి నుంచే మొదలు డే మారడం అనేది. ఇక్కడ మాత్రం ఏ రోజైనా 12కు ముందు పడుకున్నది అసలు. ఆ తర్వాత 1st August 1981. I got up at 4 AM, finished our bath and started for the airport at 5:30 AM. The airport was full of Arabs and slave girls purchased by Muslims in the name of marriage. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పొద్దునే సిద్ధమయ్యి 5:30 కల్లా ఎయిర్పోర్ట్ చేరుకున్నారు మాస్టర్ గారిని, పార్వతి కుమార్ గారిని. ఆ ఎయిర్పోర్ట్ అంతా ఎక్కువ మంది ఈ అరబ్స్, వాళ్ళ అరబ్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ముస్లిమ్స్ పిల్లల్ని పెళ్లి చేసుకుని వీళ్ళని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళని స్లేవ్స్గా అమ్మేస్తారు అని వ్యాపారం. అలాంటి వాళ్ళు ఉన్నారు. దే హ్యాడ్ బీన్ పర్చేజ్డ్ ఫ్రమ్ ది పూర్ ఫ్యామిలీస్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. ఈ పిల్లలందరినీ డబ్బులు ఇచ్చేసి కొనుక్కుంటారు వాళ్ళు. అంటే మ్యారేజ్ చేసుకున్నట్టుగా ఇక్కడ చేస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. చట్ట ప్రకారం అక్కడ తీసుకెళ్ళి మ్యారేజ్ చేస్తున్నారు కాబట్టి. ఎవ్రీ ఎయిర్ ఫ్లైట్ టు బాంబే ఆర్ ఢిల్లీ కంటైన్డ్ దీస్ గర్ల్స్ క్యారీడ్ అవే టు ది ముస్లిం కంట్రీస్. ఈ ఢిల్లీ వెళ్ళేటువంటి, బాంబే వెళ్ళేటువంటి ఫ్లైట్స్లో వీళ్ళు చాలామంది ఈ ఆడపిల్లలు వాళ్ళు వచ్చి, అరబ్ వాళ్ళు వచ్చి వివాహం చేసుకున్న వాళ్ళు ఎక్కువ అన్నారు. ది ఎయిర్ బస్ వాజ్ ఫుల్. ఎయిర్ బస్ అంటే పెద్ద ఫ్లైట్, అది ఫుల్. I started at 6:45 AM and reached Bombay at 7:40. When we got down the airbus at Bombay, we saw Commander Amrik Singh and Deputy IG of Secretary of the West Coast, Security of the West Coast, a good friend and a client of KP Kumar. And దిగేపటికి అమరిక్ సింగ్ అని, కమాండర్ అమరిక్ సింగ్ అని ఆయన వచ్చాడు, రిసీవ్ చేసుకున్నాడు ఆయన. He was in full uniform of his turban and white dress of the naval defense. Kumar introduced me and asked me, "Where is your son?" Kumar introduced me to him and he asked me. అంటే నేను కూడా వస్తా అని చెప్పారు, ముగ్గురు వస్తా అని చెప్పారు కదా, అందుకని "Where is your son?" I answered that Anantakrishna stopped at Hyderabad since his boy's health was not satisfactory. Then we proceeded to his ఆఫీస్ స్ట్రైట్ ఇన్ హిస్ కార్. ఆ బాంబేలో నేవీకి ఆయన పెద్ద ఆఫీసర్, అక్కడ వాడు ఆఫీస్కి వెళ్ళారనమాట. హీ వాంటెడ్ టు టేక్ అస్ ఇన్ టు ది సీ ఆన్ ఎ బోట్ అండ్ టెలిఫోన్ టు హిజ్ వైఫ్. ఆయన నేవీ ఆఫీసర్ కదా, అందుకని ప్రత్యేకమైన బోట్లో సముద్రం మీకు వెళ్దామని ఆయన భార్యను కూడా రమ్మని పిలిచాడు, ఫోన్ చేశాడు. షీ సెడ్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ అస్ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ దట్ వీ వుడ్ బి హంగ్రీ ఇఫ్ వీ టుక్ అస్ into the sea with breakfast. She said, "No, we are here proceeding." He said, "We are proceeding." He took us into the sea. ఆవిడేమో ఇంటికి వచ్చి టిఫిన్ తినేటంటే ఆకలేస్తుంది కదా అని పండి ఆవిడ, ఆయన భార్య. లేదు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళేసి వస్తా ఉన్నాడు ఈయన.
He took us into the sea about 1 kilometer. We saw the very vast sheet of waves that filled the natural harbor, surrounded by some mountains. The morning sun glittered and the sea appeared like a world of silver and diamonds. ఆ సముద్రం ఎలా ఉందంటే, సముద్రం ఆ సూర్యరశ్మి పడుతుంటే అదంతా కూడా బంగారం, డైమండ్స్ అట్లా, వెండి, డైమండ్స్ అట్లా కనిపిస్తుంది అనమాట. There were many ships on the way and we were watching, sitting in the chairs on the top of the boat. ఆ బోట్లో పైన కుర్చీలు వేశారు, అందుకని కుర్చీలో కూర్చొని అన్నీ కూడా కనబడుతున్నాయి. We talked of many things. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ అబౌట్ ది ప్రజెంట్ పొజిషన్ ఆఫ్ భారత్. ముఖ్యంగా భారతదేశం యొక్క స్థితి ఎలా ఉంది ఇప్పుడు అని మాట్లాడారన్నమాట. ఎందుకంటే ఆయన కూడా ఆఫీసర్ కదా, నేవల్ ఆఫీసర్ కదా. ఇట్ వాజ్ అబౌట్ 10:30 వెన్ వీ రిటర్న్డ్ అండ్ ది సన్ వాజ్ హాట్. బాంబేలో కదా చాలా వేడిగా ఉంది, ఆగస్ట్ అయితే ఏమి, ఇంటికి వచ్చారు. ఆన్ అవర్ వే బ్యాక్ టు ది హౌస్ ఆఫ్ మిస్టర్ సింగ్ వీ వాక్డ్ అలాంగ్ ది పోర్ట్ వాల్ అండ్ ఎంటర్డ్ ది సిటీ. ఆ పోర్ట్ వాల్ అమ్మడే నడిచి ఊళ్ళోకి వచ్చారు. దెన్ వీ ఎంటర్డ్ ది కార్ అండ్ కేమ్ ఇన్ టు హిస్ హౌస్ which was on the 3rd floor of a big building, a traditional type of building which belonged to the relatives of Bhutto. భుట్టో అని ఆయన చాలా ఫేమస్ కదా, తర్వాత పాకిస్తాన్కి ప్రెసిడెంట్ కూడా చేశాడు. ఆ భుట్టో గారి బెనజీర్ భుట్టో వాళ్ళ ఫాదర్, బెనజీర్ భుట్టో వాళ్ళ ఫాదర్, వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి పెద్ద బిల్డింగ్ బాంబేలో, అందులో ఉన్నాడు మాట ఈయన, ఈ సింగ్ గారు, ఈ నేవల్ ఆఫీసరు. ఇట్ వాజ్ అవే ఫ్రమ్ ది బజిల్ అండ్ ఇట్ వాజ్ క్వైట్ అండ్ కామ్. సిటీలో ఉన్నటువంటి బిజీగా ఉన్నటువంటి దాంట్లో కాకుండా వేరే కామ్గా ఉండేటువంటి చోట వేరే ఉంది. ఏ బిగ్ చిల్డ్రన్స్ స్కూల్ వాజ్ టు ది కాంపౌండ్ సైడ్ అండ్ చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ది కాంపౌండ్ కుడ్ బి సీన్ త్రూ ది విండోస్. అందుకని ఆ స్కూల్ పిల్లలందరూ ఆడుకుంటూ కనిపిస్తుంటారు. వీ టుక్ సమ్ ఫ్రూట్ జ్యూస్ and proceeded to lunch straight at 1 p.m. మధ్యాహ్నం 1 గంటకి భోజనం. The preparations were very nice, clean and homely. The hostess is very good lady of a traditional Bharatiya type. ఆ సింగర్ భార్య చాలా భారతీయ సంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి లేడీ. ఆవిడే స్వయంగా వండింది. అంటే నేవల్ ఆఫీసర్స్ అంటే వాళ్ళతో ఎవరో వండేవాళ్ళు వాళ్ళు చేస్తారు, కానీ అలా కాకుండా ఆవిడే వండింది. All the relatives of Mr. and Mrs. Singh are in very high positions in the United States. But the Singh stayed back because of his love for Bharat. వాళ్ళు ఆయన వైపు వాళ్ళు, ఆవిడ వైపు వాళ్ళు అందరూ కూడా అమెరికాలో పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళే, కానీ వీళ్ళకి మాత్రం భారతదేశం అంటే ఇష్టం కాబట్టి వీళ్ళు ఇక్కడే ఉండిపోయారు. దేర్ చిల్డ్రన్ ఆర్ డాక్టర్స్ ఇన్ స్టేట్స్ అండ్ జర్మనీ. ఆఫ్టర్ లంచ్ వీ టుక్ రెస్ట్. కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. ఐ స్లెప్ట్ అప్ టు 4 p.m. మేషర్ కాసేపు 4 గంటల దాకా నిద్రించారు. వెన్ ఐ గాట్ అప్ ఐ ఫౌండ్ ది డాటర్ అండ్ వైఫ్ ఆఫ్ సోమయాజులు ఆఫ్ విశాఖపట్నం వెయిటింగ్ ఫర్ మీ. మాస్టర్ గారు బయటకు వచ్చిన తర్వాత సోమయాజులు గారి అమ్మాయి ఆవిడ వచ్చారు. విశాఖపట్నం సోమయాజులు గారిని వాళ్ళ అమ్మాయి అనమాట. ఐ సా దెమ్ అండ్ గేవ్ ది రిక్వైర్డ్ ప్రిస్క్రిప్షన్స్ అండ్ అడ్వైస్. మాస్టర్ గారు వాళ్ళ ఆరోగ్యాన్ని గురించినటువంటివన్నీ మాట్లాడి వాళ్ళకి ఆ మందులు అవి రాసి ఇచ్చారు. దెన్ మిస్టర్ అండ్ మిసెస్ సింగ్ కన్సల్టెడ్. అప్పుడు ఆ సింగ్ గారు, ఆ నేవల్ ఆఫీసర్ గారు, ఆయన భార్య వాళ్ళు కూడా మాస్టర్ గారి దగ్గర మందులు అవి రాయించుకున్నారు. ఐ గేవ్ దెమ్ ప్రిస్క్రిప్షన్స్. వీ హ్యాడ్ సమ్ పంజాబీ టిఫిన్, వెరీ హాట్ అండ్ డెలిషియస్. చాలా వేడిగా వడ్డించింది ఆవిడ సాయంత్రం. ఇట్ వాజ్ లైక్ ది కోవెల కారలు ఇన్ వైష్ణవ టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా. ఈ దక్షిణ దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్లో ఇస్తారు అలాంటి, దీని ప్రకారం ఆ రుచిలో ఉందన్నమాట అది. మిస్టర్ సింగ్ ప్రపోజ్డ్ ఎ డ్రైవ్ టు ది మెరైన్ బీచ్. వీ విజిటెడ్ మలబార్ హిల్స్ అండ్ టుక్ సమ్ ఫొటోస్ దేర్. బాంబేలో మలబార్ హిల్స్ అని కొండ మీద ఉంటాయి, అక్కడి నుంచి అంతా వ్యూ బాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని సాయంత్రం అటు పక్కకి ఆయనతో పాటు కారులో వెళ్ళారు. దేర్ వాజ్ జస్ట్ సఫిషియంట్
and it was cloudy. Mr. Singh asked us to stand facing the east, and he called it west. We said it was mistake, and Mr. Singh verified then with me by the position of the sun. We saw 2 Iranian natives taking photos of Nepali girl whom they purchased, converted into Islam, and were taking her away. The camera was in gold plating and it belonged to Iran. ఇరాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు నేపాల్ అమ్మాయిని యువతని అలాగే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. వాళ్ళని కొనుక్కుని ఆవిడని ముస్లింగా మార్చేసి వాళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. We walked in the meadows of the garden, came out and entered a restaurant to have coffee. బయటకు వచ్చి కాఫీ కోసం రెస్టారెంట్కి వెళ్ళారు. We returned 9 PM and arranged our baggage. 9 గంటకి రాత్రి ఇంటికి వచ్చారు, సింగ్ గారి ఇంటికి. ఎందుకంటే రాత్రి అర్ధరాత్రి ఫ్లైట్ కదా, ఎందుకంటే బ్యాగేజ్ అంతా సర్దుకున్నారు. When we wanted to purchase raincoats and stockings during the day, Singh stopped us from paying. He had stockings with him and the raincoat being good if we purchased in Belgium. ఆ సింగ్ గారు చెప్పాడు, రెయిన్కోట్ ఇక్కడ ఎందుకు, మీరు బెల్జియంలో కొనుక్కోండి, సాక్స్ నేను ఇస్తాను, మంచి కొత్త ఉన్నాయని చెప్పి. At 9 PM we sat for dinner and got ready with everything by 10 PM. 9 గంటకల్లా ఆవిడ భోజనం వడ్డించింది, తిన్నాం. 10 గంటలకు సిద్ధమైపోయాం. మిస్టర్ సింగ్ గాట్ అవర్ టికెట్స్ కన్ఫర్మ్డ్ డ్యూరింగ్ ద డే. ఆ రోజు రాత్రి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇవన్నీ టికెట్స్ ఆయన రాత్రి కన్ఫర్మ్ చేయించాడు. ఆ రోజు పొద్దునే చేయించేశాడు. He wanted to follow us to the airport, but he was stuck up with the telephone since there was a case of smugglers in the sea. ఆయన మాతో పాటు ఎయిర్పోర్ట్కి రావడానికి సిద్ధమయ్యాడు, కానీ ఇంతలోకి ఫోన్ వచ్చింది. ఆయన టాప్ నేవల్ ఆఫీసర్ కదా అక్కడ. ఆ సముద్రంలో స్మగ్లర్స్ పట్టుబడ్డారు, వాళ్ళ సంగతి ఎంత అని చెప్పేసి. We telephoned to Visakhapatnam and talked with Mrs. Kumar. We took leave of Mr. Singh and started for the airport in his car. సరే, ఆయన ఇంకా ఎయిర్పోర్ట్కి రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆ స్మగ్లింగ్ కేసు అవన్నీ డీల్ చేయాలి. అందుకని ఫోన్లో మాట్లాడడానికి ఉండిపోయాడు ఆయన. అందుకని కుమార్ గారు భార్యతో మాట్లాడేశారు ఫోన్లో. ఎయిర్పోర్ట్కి బయలుదేరారు ఆ కార్లో. We finished the formalities and everything went on smoothly without any delay at all. అంతా కూడా అక్కడ ఇమిగ్రేషను ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఏమి ఇబ్బంది లేకుండా పూర్తయిపోయాయి. We had no checking except that of security, and we got into Lufthansa aircraft at 12:40. అన్ని సెక్యూరిటీ చెక్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 12:40 అందులోకి ఎక్కాం. లుఫ్తాన్సా అంటే జర్మన్ ఎయిర్లైన్స్ది. ఇట్ టుక్ ఆఫ్ అట్ అబౌట్ 1:50 AM. రాత్రి తెల్లవారుజామున 1:50కి బయలుదేరింది ఫ్లైట్. ఏ మహారాష్ట్ర యూత్, ఏ యంగ్ స్టూడెంట్ సాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ కుమార్. ఒక యంగ్ స్టూడెంట్ మహారాష్ట్ర సంబంధించిన అతను కుమార్ గారు పక్కన కూర్చున్నాడు. దే ఎంటర్డ్ ఇంటూ ఏ కాన్వర్జేషన్. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఇట్ వాజ్ ఫౌండ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు స్టడీ ఇన్ జర్మనీ. ఆ కుర్రాడు చెప్పాడు, జర్మనీ వెళ్తున్నా అండి అక్కడ చదువుకోవడానికి అని చెప్పాడు. హీ వాజ్ వెల్ అక్వైంటెడ్ విత్ ది థియోసాఫికల్ లిటరేచర్ అండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ స్పిరిచువలిజం. ఆశ్చర్యం ఏంటంటే ఆ కుర్రాడు జర్మనీలో చదువుకోవడానికి వెళ్తున్నటువంటి కుర్రాడు థియోసాఫికల్ లిటరేచర్ చదివాడు. అందుకని కుమార్ గారితో మాట్లాడుతుంటే అర్థమైంది. కుమార్ ఎక్స్ప్లెయిన్డ్ సంథింగ్ టు హిమ్ అండ్ డైరెక్టెడ్ హిమ్ సిన్స్ హీ వాజ్ న్యూ టు ది లాంగ్ జర్నీ. ఈ లాంగ్ జర్నీస్ వెళ్ళడం అనేటువంటి కొత్త కాబట్టి అది కుమార్ గారు కొంచెం ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఎలా చేయాలి, ఏం చేయాలి. హీ ఆల్సో గేవ్ హిమ్ ఏ ప్యాంఫ్లెట్ ఆఫ్ WDT. వీ స్లెప్ట్ ఫర్ అబౌట్ an hour. There was a cinema entertainment in the aircraft, but we were not attentive. ఎయిర్క్రాఫ్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్క్రాఫ్ట్లో సినిమాలు వేస్తుంటారు, మేమేమైనా పట్టించుకోకుండా కాసేపు పడుకున్నామన్నారు. డ్యూరింగ్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ సెకండ్ we saw a professor of Usmania University and entered into a conversation with him. ఇంకో పక్కన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నాడు. హీ వాజ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ వావిలాల రామస్వామి శాస్త్రులు. ఆయన చాలా ఫేమస్. ఆయన వావిళ్ళ రామస్వామి శాస్త్రులు.
వావిళ్ళ వాళ్ళు అంటారు కదా, ఆయన వాళ్ళ మనవడు అతను. హీ ఎక్స్ప్లెయిన్డ్ మీ హౌ వావిళ్ళ ఫ్యామిలీ వెంట్ ఇన్ టు లిటిగేషన్ అబౌట్ ది పబ్లికేషన్స్ అండ్ స్పాయిల్డ్ ది హోల్ థింగ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ రామస్వామి శాస్త్రులు. చాలా మనం మంచి గ్రంథాలు, ప్రామాణికమైన గ్రంథాలు అవన్నీ వేసేవాళ్ళు వావిళ్ళ వాళ్ళు. అలాంటిది ఆ లిటిగేషన్లో పడి ఎలా ఇదైపోయిందో చెప్పి పెడతాను. వీ థాట్ దట్ దెర్ వుడ్ బి ఎ ల్యాండింగ్ అట్ కువైట్, బట్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ at 5:30 a.m. that we were going to land at Frankfurt within 1 hour. కువైట్లో దిగుతుందని ముందు అనుకున్నారు, కానీ మళ్ళీ కువైట్లో దిగలేదు. ఒక గంటలో యాండోవర్ వెళ్ళిపోతామని చెప్పారు. We enjoyed the sight of glow sunrise for more than an hour since we were going to west. మేము వెస్ట్లోకి వెళ్తున్నాం కాబట్టి మంచి సన్ రైజ్ బాగా జరుగుతుంది చూసి మేము చాలా ఆనందించాం. We went round and did some shopping in the airport. మేము ఫ్రాంక్ఫర్ట్లో దిగిన తర్వాత అక్కడ కొన్ని షాపింగ్ చేసాం. కుమార్ హ్యాడ్ ఎ షేవ్ అండ్ వాష్. ఆయన షేవ్ చేసుకుని కాస్త ఫ్రెష్ అయ్యాడు కుమార్ గారు. వీ స్టార్టెడ్ at 10 a.m. and reached Brussels airport by 10:50 a.m. పొద్దున అక్కడ టైంలో పొద్దున 10:50కి బ్రసెల్స్లో దిగాం. As we entered, we saw Emma, Giulini, Marcel, Michael Lantin, Yap, Christian Dalvu, Luke, Gard, and others meeting with us. Shouts from the parapet wall or the floor. We waited for the baggage and came out of the airport straight, since the police asked us to go without any checking. ఏం చెకింగ్ లేకుండా మీరు వెళ్ళిపోవస్తున్నారు, అందుకని మేము బయటకు వచ్చాం. వాళ్ళందరూ ఉన్నారు, చాలా ఆనందపడుతున్నారు. వీ జాయిన్డ్ ఆల్ అవర్ పీపుల్ ఆఫ్ WGT. ఐ ఇంట్రడ్యూస్ కుమార్ టు దెమ్. అంటే పార్థి కుమార్ గారు మొట్టమొదటిసారి మాస్టర్ గారితో రావడం కదా, అందుకని కుమార్ గారు వాళ్ళందరికీ కుమార్ గారిని పరిచయం చేశారు. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే రెడీలీ వెంట్ ఇన్ టు కాన్వర్జేషన్ విత్ హిమ్. వాళ్ళు కూడా కుమార్ గారితో మాట్లాడడం మొదలెట్టారు. ఆల్ ఆఫ్ అస్ వెంట్ టు బ్రసెల్స్ డైరెక్ట్లీ. మేమందరం కూడా డైరెక్ట్గా బ్రసెల్స్ వెళ్ళిపోయాం సిటీలోకి. We dined at 2 p.m. at the Tibetan restaurant. అక్కడ టిబెటన్ రెస్టారెంట్లో మధ్యాహ్నం భోజనం చేసాం. We had జొన్నన్నం విత్ వెజిటబుల్స్. ఆ టిబెటన్ రెస్టారెంట్ జొన్నన్నం ఉంది అక్కడ. At 4 p.m. we started for Liège. అప్పుడు లియేజ్కి బయలుదేరాం. యాప్ అండ్ లుక్ టుక్ లీవ్. వాళ్ళిద్దరూ మెకలన్ వైపు వెళ్ళేటువంటి వాళ్ళు సెలవు తీసుకున్నారు. Emma, Giulini, Kumar, Marcel and I in one car. Marcel drove at a speed of 120 to 130 kilometers per hour. We reached home at Liège 5 p.m. and we took our bath and many others are waiting for us. We talked for a while and slept at 11 p.m. అందరితో మాట్లాడి చాలాసేపు రాత్రి 11 గంటలకి నిద్రించాం.